వెల్కమ్ బ్యాక్ టు మైరా యూట్యూబ్ ఛానల్. ఏంట్రా వీళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చూపిస్తూ ఉంటారు, ఎక్కడికి పోతూ ఉంటారు అనుకుంటారా? అలాగేం లేదండి. ఇవాళ మా వదిన బర్త్డే, అంటే అదేనండి టీఎస్ఆర్ వ్లాగ్స్ ఉన్నారు కదా, శివగారు మా అన్నగారు అనమాట, వాళ్ళ వైఫ్ బర్త్డే అయితే కోరుకు వచ్చాము. అసలు ఇక్కడికి రాగానే పెద్ద షాక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీచ్ చాలా దగ్గరగా వచ్చింది, వాటర్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కొత్త కోడూరుకి ఫస్ట్ టైం మేము బోట్స్ వచ్చినప్పుడు చూస్తున్నాము, చాలా దగ్గరగా ఉంది. ఫోన్లో కదా మీకు దూరంగా కనిపిస్తున్నట్టుంది. తప్పకుండా వీడియో చూసేయండి ఫుల్గా. వెల్కమ్ బ్యాక్ టు మైరా రంగోలి. ఈరోజు మైపా కొత్త కోడూరు బీచ్కి వచ్చాం. బోట్ చాలా దగ్గరగా వచ్చింది, అది ఆల్రెడీ వీడియో తీసుకున్నాను. ఇటువంటి ఆల్రెడీ టీఎస్ఆర్ బ్లాగ్స్, మైరా కిచెన్, మైరా రంగోలి అందరూ వచ్చాం. బోట్స్ ఫస్ట్ టైం చూస్తున్నాం, బోట్స్ దగ్గరగా ఇంత దగ్గరగా చూడడం అయితే ఫస్ట్ టైం. ఒక ఆయన ఈరోజు యాంగ్రీ బోర్డు యాంగ్రీగా ఉన్నారు. బర్త్డే గుడ్. ఏం శివా ఈరోజు విషయాలు ఏంటి? ఈరోజు బీచ్కి వచ్చావు, వెనక బోట్స్ కూడా ఉన్నాయి. అటు పోవడమే బెస్ట్. అవి వచ్చేసి ఈరోజు వచ్చా రోజు చాలా ముందుకుంది కదా, వాటర్ కలర్ చేంజ్ అయ్యాయి, గబ్బు కొడుతుంది కదా. సముద్రం చాలా ముందుకు వచ్చింది. ఈరోజు సముద్రం చాలా ముందుకు వస్తుంది బీచ్ కదా. చూసారు కదండి, ఇలా షిప్స్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాయి అన్నమాట. అసలు మేము ఇప్పుడు దాకా చూడలేదు. అక్కడ మొత్తం 5 ఉన్నాయి, ఒక చిన్న బోటు అటు వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు 4 బోట్స్ ఉన్నాయి కదా, అవి నెట్ వేసుకుంటూ వస్తున్నాయి, ఫిషింగ్ అన్నమాట. మీకు కనిపిస్తుంది, మేము జూమ్ చేసి మరీ పెట్టాము. ఒక్కొక్క బోటు వేసుకుంటూ వస్తుంది. వాళ్ళు అలాగా ఈ రోజు ఈవినింగ్ అలా వేస్తారంట. మరుసటి రోజు తెల్లారి కానీ ఈవినింగ్ కానీ, అంటే వాళ్ళు వేటను బట్టి అలా వస్తారన్న. నాకు తెలియదు, అక్కడ వాళ్ళని అడిగాము మేము, అప్పుడు చెప్పారు ఇలా ఫిషింగ్కి వెళ్తారంట వాళ్ళు. ఇవి డైలీ ఫిషింగ్కి వెళ్ళే బోట్స్ అంట. చాలా అంటే చాలా దగ్గరకు చూసాం. ఫస్ట్ టైం అసలు కొత్త కోడూరు బీచ్కి నేను చాలా సార్లు వెళ్ళాము, చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాం, కానీ ఎప్పుడు బోట్స్ అనేవి చూడలేదు. ఇంకా చాలా వరకు షార్క్స్ అంటే దగ్గరగా దూరంగా చూసాము, అంతేగాని బోట్స్ చూడడం ఈరోజు ఫస్ట్ టైం అనమాట. అందరూ మా వదిన బర్త్డే కదా, అందుకే తను కూడా పాపం తన కోసమే వచ్చినట్టున్నాయి. అలానే ఏం కాదండి, ఊరికే జోక్ అనమాట. చాలా బాగుంటది, కానీ దగ్గరికి చూస్తే ఇంకా బాగుండు అనుకున్నాము. కానీ వాళ్ళు వేసుకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా లాంగ్ వెళ్ళిపోయారు, ఇలా జూమ్ చేసి మరి చూపించాల్సి వస్తుంది. అంటే దీంట్లో ఇట్లా ఫోన్లో ఏంటంటే చాలా దూరంగా ఉందని, కానీ వాళ్ళ దగ్గర నుంచి వేసుకుంటూ అలా లోపలికి వెళ్తున్నారు. ముందంతా వాయిస్ ఓవర్ మా హస్బెండ్ ఇచ్చేసుకున్నారు, అందుకే దీనికి కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశాను. మీరు ఎప్పుడైనా ఇలా దగ్గరగా బోట్స్ చూసుంటే మాకు కామెంట్ చేయండి. అలాగే నెల్లూరులో ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, నెల్లూరులో ఉంటారు, నెల్లూరులో ఉండే వాళ్ళు ఎవరైనా చూసుంటే మాకు తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఇదే అండి ఫస్ట్ టైం చూడడం. ఇలాగే మా వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం